హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి COP26 సదస్సుకు సంబంధించి వాతావరణ మార్పుల నిరోధానికి గాను 1992 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఒక ప్రాతిపదిక ఒప్పందం అనేది కుదిరింది. దాని మీద సంతకాలు చేసినటువంటి దేశాల సమావేశాన్నే మనం కాప్ లేదా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఐక్యరాజ్య సమితి ఒప్పందం దానికి అనుగుణంగా 2015 సంవత్సరంలో ఏదైతే ప్యారిస్ ఒప్పందం జరిగిందో వాటి యొక్క అమలుకి ప్రధాన నిర్ణయాలు చేసేటటువంటి అధికారం ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లేదా COPకి ఉంటుంది. కర్బన ఉద్గారాల్ని తగ్గించి నెట్ జీరో ఎమిషన్స్ స్థాయికి చేరుకోవటం ద్వారా భూ ఉష్ణోగ్రత పెరుగుదలని 1.5 డిగ్రీ సెల్సియస్ దాటకుండా చూడాలి అన్నట్టుగా ప్యారిస్ ఒప్పందం అనేది ఆల్రెడీ తీర్మానించింది. అయితే ఇక్కడ నెట్ జీరో అంటే అన్ని దేశాలు కూడా కర్బన ఉద్గారాల్ని పూర్తిగా నిర్మూలించాలి అనేసి కాదు. కొన్ని దేశాలు భారీగా ఉద్గారాల్ని తగ్గించుకోవటం ద్వారా 1.5 డిగ్రీల లక్ష్యాన్ని అంటే ఈ ఆచరణ సాధ్యం చేయాలి అన్నట్లుగా అర్థం అన్నమాట. వాతావరణ మార్పుల నిరోధానికి ప్రతి సంవత్సరం $10,000 కోట్ల ఈ అంతర్జాతీయ ఆర్థిక సహాయం అందించాలి అన్నట్టుగా ప్యారిస్ ఒప్పందం కూడా నిర్దేశించింది. అయితే వర్తమాన దేశాలు హరిత సాంకేతికతల్లో పెట్టుబడి పెట్టడానికి వాతావరణ మార్పుల బారి నుంచి ప్రజల ప్రాణాలని జీవనోపాధుల్ని కాపాడటానికి కూడా ఈ నిధుల్ని వెచ్చించటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇప్పుడు జరిగేటటువంటి ఏదైతే COP26 ఎక్కడ జరుగుతుంది? బ్రిటన్లోని గ్లాస్గో నగరంలో జరుగుతోంది. ఈ COP26 సదస్సులో వివిధ దేశాధినేతలు, దౌత్యవేత్తలు, పర్యావరణ ఉద్యమకారులు వీళ్ళంతా కలిపి దాదాపు 20,000 మంది ఇందులో పాల్గొంటారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సదస్సు ఎక్కడ జరుగుతోంది? గ్లాస్గో నగరంలో. గ్లాస్గో అన్నటువంటిది స్కాట్లాండ్లో అతిపెద్ద నగరం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హరిత టపాసులకి సంబంధించి దీపావళి అంటే ఇప్పుడు టపాసుల పండగగా మారిపోయింది. కానీ దాని యొక్క అసలు ఉద్దేశం అంధకారాన్ని జయించేందుకు దీపాల వరసల్ని పెట్టడం. అంటే మొదట్లో ఉప్పు పొట్లాలు ఇలాంటి సాధారణ టపాసులతో మొదలై పోను రసాయనాల వాడకంతో వచ్చేటటువంటి కాంతి, శబ్దాలు వీటికి అందరూ ఆకర్షితులు అవ్వటంతో పెద్దగా అంటే ఈ రసాయనాలతో తయారు చేసేటటువంటి ఈ టపాసులు ఆ పరిశ్రమ అనేది పెరిగిపోయింది. 2 ఏళ్ల క్రితం అయితే ఇండియాలో దాదాపు 5 ఏళ్ల చిన్నారుల్లో 1.16 లక్షల మంది వీటి వల్ల చనిపోయారు. అందులో సగానికి పైగా మరణాలకి వాయు కాలుష్యమే కారణం అన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పటం జరిగింది. అలాగే టపాసుల నుంచి సల్ఫర్, నైట్రోజన్ డయాక్సైడ్, మ్యాంగనీస్, బెరీలియం ఇలాంటి మొత్తం 15 రకాల విషపూరిత పదార్థాలు అనేవి వెలువడతాయి. అవి ఊపిరితిత్తులు, గుండె, కళ్ళు ఇలా చాలా అవయవాల మీద ప్రభావితం చూపిస్తాయి. అలాగే టపాసుల నుంచి వెలువడేటటువంటి అతి సూక్ష్మ ధూళి కణాలు లేదా పార్టికులేట్ మ్యాటర్ అంటాము, PM2.5 అన్నటువంటివి మన ఆరోగ్యానికి మరింత కీడును చేస్తాయి. అలాగే ఇన్ఫెక్షన్లు, అలర్జీలతో బాధపడే వాళ్ళకి ఈ దీపావళి టపాసుల వల్ల కలిగేటటువంటి కాలుష్యం మరింత హానిని కలుగజేస్తుంది. కాబట్టి ఈ దీపావళి టపాసుల నిషేధం విషయంలో మేము వ్యతిరేకం కాదు అన్నట్టుగా సుప్రీంకోర్టు స్పష్టం చేయటం జరిగింది. కేంద్రంతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలి అన్నట్టుగా పేర్కొనటం జరిగింది. అయితే ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని చేయనటువంటి హరిత టపాసుల్ని విక్రయించేలాగా చూడాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు సూచించింది. మొదటగా పంజాబ్లో ఉన్నటువంటి భారత శాస్త్ర విద్య పరిశోధనా సంస్థ అన్నటువంటిది, అందులో ఉన్నటువంటి శాస్త్రవేత్త డాక్టర్ సమ్రాట్ ఘోష్ ఈయన ఈ హరిత టపాసుల తయారీకి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే హైదరాబాద్కి చెందినటువంటి శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి కూడా ప్రత్యామ్నాయ ముడి పదార్థాలతో హరిత టపాసుల్ని అభివృద్ధి చేయటం జరిగింది. దీనివల్ల సల్ఫర్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు ఇలాంటివి 20% తగ్గుతాయి. అలాగే పొగ, సూక్ష్మధూళి కణాలు 30% తగ్గుతాయి అన్నట్లుగా శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఈ హరిత టపాసుల తయారీలో పొటాషియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం ఇలాంటి పదార్థాల వాడకాన్ని బాగా తగ్గిస్తారు. ఫలితంగా ఆరోగ్యానికి కలిగేటటువంటి ముప్పు చాలా పరిమితమవుతుంది. వాటి ధర కూడా సాంప్రదాయ టపాసుల కంటే తక్కువగా ఉంటాయి. సుప్రీంకోర్టు రీసెంట్గా ఏవైతే సూచనలు చేసిందో వాటిని అమలు చేసేలాగా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపించాలి. క్షేత్రస్థాయి వ్యాపార వర్గాల్లో కూడా ఈ దిశగా అవగాహనని కల్పించాలి. ప్రజల్ని కూడా చైతన్యవంతుల్ని చేయాలి.
ఇక్కడ క్వశ్చన్ చూడండి, హరిత టపాసుల వలన పొగ, సూక్ష్మ ధూళి కణాలు ఎంత శాతం తగ్గుతాయని శాస్త్రవేత్తల అంచనా? ఎంత శాతం? 30%. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి G20 సమావేశానికి సంబంధించి. ఇటీవల G20 సదస్సు కోసం మన ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలోని రోమ్కి వెళ్ళటం జరిగింది. అక్కడ ఏవైతే వేరే దేశాల యొక్క ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అయితే ఈ సెకండ్ ఎడిషన్, అది కూడా క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్ అన్నటువంటి టైటిల్తో ఉన్నటువంటి ఈ G20 సదస్సుకి మన ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఇందులో భాగంగా G20 లీడర్స్ అన్నటువంటి వాళ్ళు గ్లోబల్ వార్మింగ్ని 1.5 డిగ్రీ సెల్సియస్కి, అది కూడా ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ కన్నా 1.5 డిగ్రీ సెల్సియస్కి లిమిట్ చేయాలి అన్నట్టుగా ఒక అగ్రిమెంట్కి రీచ్ అవ్వటం జరిగింది. అది కూడా ఈ సమ్మిట్లో నెగోషియేషన్స్ అన్నటువంటివి జరగటం జరిగింది. అయితే ఇక్కడ ప్రవాస భారతీయులతో కూడా మన ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనలో మాట్లాడటం జరిగింది. అలాగే పలువురు దేశాధినేతలతో కూడా మాట్లాడారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, G20 సభ్య దేశాలేవి? ఇటీవల G20 సదస్సు ఎక్కడ జరిగింది? G20 లేదా గ్రూప్ ఆఫ్ 20 అంటామన్నమాట. 2020లో ఈ G20 సదస్సుకి సౌదీ అరేబియా అన్నటువంటిది ప్రాతినిధ్యం వహించింది. అయితే దీని కింద ఏంటి మనం చూస్తే టెక్నాలజీకి సంబంధించి, టాలెంట్కి సంబంధించి, ట్రాన్స్పరెన్సీ, ట్రస్టీషిప్, వీటన్నింటికి సంబంధించి ఇందులో మాట్లాడటం జరిగింది. అలాగే ఇందులో భాగంగా ఏవైతే మనము ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ కన్నా మనం 1.5 డిగ్రీ సెల్సియస్కి ఈ ఉష్ణోగ్రతల్ని పెట్టాలి అనుకున్నామో అందులో భాగంగా ఎమిషన్స్ని తగ్గించడానికి ఇండియా ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అన్నటువంటిది ఇందులో చెప్పటం జరిగింది. అవి ఏంటి? ఒకటి వచ్చేసి CDRI అంటాము. CDRI అంటే ఏంటి? కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేసి, అలాగే క్లీన్ ఎనర్జీకి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనేసి, దీని ద్వారా కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించాలి అన్నట్టుగా. ఇది మాత్రమే కాకుండా ఉజ్వల అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఇంకా ఏమేమి తీసుకొచ్చారు? SLNP అనేసి, అంటే LED స్ట్రీట్ లైటనింగ్ నేషనల్ ప్రోగ్రామ్ అనేసి, అలాగే ఉజాలా అన్నటువంటి ప్రోగ్రామ్, ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ LEDs ఫర్ ఆల్ అనేసి. ఇంకా ఏమేమి తీసుకొచ్చారు? డెజర్టిఫికేషన్ని కంబాట్ చేయటం కోసం యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ అన్నటువంటి దాన్ని మన ఇండియా ఫాలో అవుతుంది. అలాగే క్లీన్ ఎయిర్ కోసం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే నమామి గంగే ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చి రివర్ గంగాని రిజోనేట్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాము. అయితే మనం చూస్తే ఇక్కడ G20 సభ్య దేశాలు ఏవి? మొత్తం 19 సభ్య దేశాలు, అంటే 19 కంట్రీస్ ఉన్నాయి ఇందులో. అలాగే యూరోపియన్ యూనియన్, ఇవన్నీ కలిసి G20గా అయ్యాయన్నమాట. ఇందులో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF, అలాగే వరల్డ్ బ్యాంక్, ఇవి రెండు కూడా దీనికి రిప్రజెంటేటివ్స్గా ఉన్నాయన్నమాట. G20 అన్నటువంటిది వరల్డ్లోని లార్జెస్ట్ అడ్వాన్స్డ్ అండ్ ఎమర్జింగ్ ఎకానమీస్లో ఇది కూడా ఒకటి. 2/3 ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ఈ G20 కంట్రీస్లోనే ఉంది. అలాగే GDPలో 85%, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లో 80%, గ్లోబల్ ట్రేడ్లో 75% ఈ G20 దేశాల మధ్య జరుగుతుంది. అయితే ఇందులోని మెంబర్స్ ఏంటి? ఈ G20 సభ్య దేశాలేవి? అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇలాగ మొత్తం 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ ఇందులో ఉన్నాయి. మీరు ఈ G20ని గుర్తుపెట్టుకునేటప్పుడు అంటే ఆసియాకి సంబంధించి, ఆఫ్రికాకి సంబంధించి, అలాగే అమెరికాకి సంబంధించి, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఇలాగ ఏమేమి దేశాలు ఉన్నాయి అనేసి ఒక్కొక్క ఖండాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. అలాగే ఇటీవల G20 సదస్సు ఎక్కడ జరిగింది? ఇటలీలోని రోమ్లో ఈ సదస్సు అనేది జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ ఏడాది మార్చి నుంచి కూడా దేశీయ ఎగుమతులు అనేవి ప్రతి నెల $30 బిలియన్ మించి నమోదవుతూ ఉన్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఇది చెప్పుకోదగినటువంటి విశేషం అన్నట్లుగా ఈ ఆర్టికల్. అయితే మరి ఇంతలా ఎగుమతులు జరుగుతుంటే వాణిజ్య లోటు అనేది దిగి రావాలి కదా. అయితే అలా జరగకపోగా మనం గత ఏడాది క్రితంతో పోలిస్తే 3 రెట్లు వాణిజ్య లోటు అనేది పెరిగింది. దీనికి కారణం ఏంటి? పసిడి, చమురు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఈ మూడింటి దిగుమతులు అనేవి అధిక స్థాయిలో కొనసాగుతోంది. దాంతో వాణిజ్య లోటు అనేది పెరుగుతోంది. వాణిజ్య లోటు నియంత్రణకి ఇది ప్రతిబంధకంగా మారింది. మనం చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్లో పెట్రోలియం, ముడి చమురు ఉత్పత్తుల దిగుమతులు మొత్తం $73 బిలియన్ నమోదయ్యాయి. అయితే ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది $32 బిలియన్ ఉన్నాయి. అంటే రెట్టింపుకు పైగా ఇవే పెరిగాయి అన్నమాట.
అలాగే దిగుమతులు అనేవి ఇలాగే అధిక స్థాయిలో కొనసాగితే దేశీయ దిగుమతుల బిల్లు పెరిగే అవకాశం అనేది ఉంది. అలాంటప్పుడు వాణిజ్య లోటు అనేది ఇంకా పెరిగిపోతుంది. అయితే మనం చూస్తే ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, అలాగే రత్నాభరణాలు, సేంద్రియ అసేంద్రియ రసాయనాలు, ఔషధాలు, జౌలి, ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్స్ ఇలాంటివన్నీ భారతదేశ ప్రధాన ఎగుమతులుగా ఉన్నాయి. అలాగే భారతదేశ ప్రధాన దిగుమతులు వచ్చేసరికి పెట్రోలియం, అలాగే ముడి చమురు ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పసిడి, వంట నూనెలు ఇవి ప్రధాన దిగుమతులుగా ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాణిజ్య లోటు అనగానేమి? వాణిజ్య లోటు అంటే ఏంటి? ఒక దేశానికి ఎగుమతి అయినటువంటి దానికంటే ఎక్కువ వస్తువుల్ని దిగుమతి చేసుకుంటే ఏర్పడేటటువంటి ఆర్థిక పరిస్థితినే మనం వాణిజ్య లోటు అనేసి పిలుస్తూ ఉంటాము. అంటే ఏంటి వాణిజ్య లోటు అంటే? దిగుమతుల కన్నా దిగుమతులలోంచి ఎగుమతులను తీసేస్తే వచ్చేటటువంటి విలువని మనము వాణిజ్య లోటు అన్నట్టుగా పిలుస్తూ ఉంటాము. అంతే కదండి, దిగుమతులు ఎక్కువగా ఉంటాయి, ఎగుమతులు తక్కువగా ఉంటాయి. దానివల్ల మనమే వాళ్ళకి ఇంకా మనీ పే చేయాలి. అప్పుడు వాణిజ్య లోటు అనేది ఏర్పడుతుంది కదా. ఇది నికర ఎగుమతుల్ని కూడా సూచించడానికి మనం దీన్ని ఉపయోగిస్తాము. అంటే ఒక దేశం ద్వారా దిగుమతి చేయబడుతున్నటువంటి వస్తువుల నుంచి ఎగుమతి అవుతున్నటువంటి వస్తువుల విలువ తగ్గించడం ద్వారా వాణిజ్య లోటు అనేది లెక్కించబడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి G20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా కోవిడ్ మహమ్మారితో ఇబ్బంది పడుతున్నటువంటి అంతర్జాతీయ సమాజానికి 2022 చివరి నాటికల్లా తమ వంతుగా 500 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని సరఫరా చేస్తాము అన్నట్టుగా మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకి హామీ ఇవ్వటం జరిగింది. ఈ స్థాయిలో టీకాల్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత్కి ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. కరోనా సమయంలో ఔషధాల్ని సరఫరా చేసి ప్రపంచంలో దాదాపు 150కి పైగా దేశాల్ని ఆదుకున్నాము అన్నట్టుగా చెప్పారన్నమాట. అలాగే టీకా ధృవీకరణ కోసం అంటే టీకా ధృవీకరణని పరస్పరం గుర్తించే యంత్రాంగాన్ని ఏర్పరచుకోవాలి అన్నట్టుగా పిలుపునివ్వటం జరిగింది. కోవాక్సిన్ని అత్యవసర వినియోగ జాబితాలో చేర్చడం కోసం ఏదైతే దరఖాస్తు చేసుకున్నామో అది ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన దీని గురించి ప్రస్తావన చేయటం జరిగింది. మనం చూస్తే అసలు G20 సదస్సుకి హాజరవుతున్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాల అగ్రనేతలతో ద్వైపాక్షిక అలాగే బృంద చర్చల్లో కూడా పాల్గొంటారు. అయితే భారత ప్రయోజనాలు ఏంటి ఇందులో అనేసి మనం చూస్తే 2022 సంవత్సరం డిసెంబర్ నుంచి ఒక ఏడాది పాటు ఈ G20 కూటమికి అధ్యక్ష బాధ్యత స్వీకరించబోతున్నటువంటి ఇండియా 2023 సంవత్సరంలో సదస్సుకి ఢిల్లీ వేదికగా నిర్వహించి ప్రపంచ దేశాలకి ఆతిథ్యం ఇవ్వబోతోంది. అలాగే పన్ను ఎగవేతదారులు దేశాల సరిహద్దులు దాటి తప్పించుకునే మార్గాలను మూసేయాలి, ఖర్చులు తగ్గించుకునేటటువంటి కొత్త పన్నుల విధానాన్ని రూపొందించుకోవటం మీద అంతర్జాతీయ సమాజం దృష్టి సారించాలి, దీనికి డిజిటలైజేషన్ని ప్రోత్సహించాలి అన్నట్టుగా భారత్ ప్రతిపాదిస్తుంది. అలాగే వివిధ స్థాయిల్లో జరిగే చర్చలతో ఇండియా తన యొక్క వాణిజ్య అవకాశాలని కనుక మెరుగుపరుచుకుంటే మన భారతదేశం ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నిరోధానికై 500 కోట్ల టీకా డోసులని ఎప్పటికల్లా అంతర్జాతీయ సమాజానికి సరఫరా చేస్తామని భారతదేశం ప్రకటించింది. ఎప్పటికల్లా? 2022 చివరి నాటికల్లా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జంక్ ఫుడ్కి సంబంధించి. జంక్ ఫుడ్ వల్ల పిల్లల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం అనేది కనపడుతోంది. అంతేకాకుండా మనం చూస్తే స్కూల్స్ దగ్గర కూడా జంక్ ఫుడ్ అనేది దొరుకుతూ ఉండటం వల్ల అది వాళ్ళకి బలం ఇవ్వకపోగా ప్రమాదంలోకి నెడుతుంది అన్నట్టుగా నిపుణులు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ విషయంలో భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ FSSAI అన్నటువంటిది కూడా ఆ FSSAI నిబంధనల్ని కఠినంగా పాటిస్తున్నటువంటి కేరళ రాష్ట్రం అన్నటువంటిది ఈ ఈట్ రైట్ విధానం ఏదైతే తీసుకొచ్చారో ఆ విధానంలో ఆ నినాదంతో ఆదర్శంగా నిలుస్తోంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. FSSAI అంటాము. అంటే జంక్ ఫుడ్ని దూరం పెట్టడంతో పాటు పౌష్టికాహారాన్ని చిన్నారులకి చేర్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇందులో మనం కేరళని ఎగ్జాంపుల్గా చెప్పచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పిల్లలకి అందాల్సినటువంటి క్యాలరీలు ఏంటి, సోడియం కానీ కొవ్వు పదార్థాలు ఇలాంటివి ఎంత వాళ్ళకి చేరాలి అన్నట్టుగా ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఈట్ రైట్ ఇండియా ఇనిషియేటివ్ గురించి తెలపండి. ఈట్ రైట్ మూమెంట్ అనేటటువంటి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా,
అలాగే FSSAI, ఇవి రెండూ కలిసి దీని కింద ఏంటి, మన కంట్రీలో ఫుడ్ సిస్టమ్ అంటే సేఫ్గా, హెల్తీగా, సస్టైనబుల్ ఫుడ్ని అందరికీ అందుబాటులోకి అందరికీ చేరాలి అంటే ప్రతి ఇండియన్ కూడా సేఫ్, హెల్తీ మరియు సస్టైనబుల్ ఫుడ్ని తీసుకోవాలి. ఫుడ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈట్ రైట్ ఇండియా మూమెంట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఎందులో భాగంగా దీన్ని తీసుకొచ్చారు, నేషనల్ హెల్త్ పాలసీ 2017లో భాగంగా ఏదైతే మన సిటిజన్స్ ఉన్నారో మన కంట్రీలో వాళ్ళ యొక్క హెల్త్ కేర్ని ప్రమోట్ చేసేలాగా, దాన్ని ఫోకస్ చేసేలాగా దీన్ని తీసుకురావటం జరిగింది. దీన్ని సహీ భోజన్ బెహ్తార్ జీవన్ అన్నటువంటి ఒక ట్యాగ్ లైన్తో 2018వ సంవత్సరంలో ఈ ఈట్ రైట్ ఇండియా ఇనిషియేటివ్ని తీసుకురావటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ అన్నటువంటిది 2006వ సంవత్సరంలో తీసుకొచ్చారు. దీని ప్రకారం FSSAI అన్నటువంటిది ఈ సేఫ్ అలాగే హోల్సమ్ ఫుడ్ని మన ఇండియాలో ఉన్నటువంటి పీపుల్కి అందేలాగా చూడాలి. ఇది ఒక పాన్ ఇండియా సైకిల్ మూమెంట్ అనమాట. దీని ద్వారా కన్స్యూమర్ అవేర్నెస్ని క్రియేట్ చేయటం, దాని ద్వారా న్యూట్రిషియస్ మరియు సేఫ్ ఫుడ్ని తీసుకునేలాగా దానికి సంబంధించి అవేర్నెస్ని క్రియేట్ చేస్తారు. ఈట్ హెల్తీ, ఈట్ సేఫ్, ఈట్ సస్టైనబ్లీ అన్నటువంటి మూడు పిల్లర్స్ కింద ఈ ఈట్ రైట్ ఇండియా అన్నటువంటిది పనిచేస్తుంది. ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకురావటం జరిగింది. ఆయుష్మాన్ భారత్, పోషణ్ అభియాన్, అనీమియా ముక్త్ భారత్, స్వచ్ఛ భారత్ మిషన్ ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్నీ కూడా ఈ ప్రోగ్రాంలో భాగంగా అంటే వీటికి అలైన్గా దీన్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి. దీని యొక్క బకాయిల చెల్లింపులకు ఎలాంటి డోకా లేదు అన్నట్టుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం కేంద్రం వద్ద ఉన్నటువంటి 8,921 కోట్ల నిధుల అందుబాటులో ఉన్నాయి. వేతన బకాయిల చెల్లింపులకి అవి సరిపోతాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం 222 కోట్ల వ్యక్తిగత పని దినాలన్నటువంటివి ఈ పథకం కింద ఇవ్వటం జరిగింది. 6 కోట్లకు పైగా కుటుంబాలు ఉపాధి పొందాయి. ఉపాధి కోరినటువంటి వాళ్ళలో 99.63% మందికి పని చూపించాము. ఇందులో 87.35% మంది లబ్ధిదారులు వాళ్ళ ఇష్టాన్ని అనుసరించే పనికి వచ్చారు అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మనం చూస్తే ఈ పథకం అమలు మీద పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ ఈ పథకం యొక్క అమలు మీద అధ్యయనం చేయటం జరిగింది. ఆ అధ్యయనం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించినటువంటి నిధులు మొదటి 5 నెలల్లోనే దాదాపుగా ఖర్చయ్యాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాకుండా గత సంవత్సరంతో పోలిస్తే 2021-22 బడ్జెట్లో 34% నిధులు తక్కువగా కేటాయించారు అన్నట్టుగా ఈ అధ్యయనంలో తేలింది. క్వశ్చన్ చూడండి, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2021-22 బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేశారు? 2021-22 బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేశారు? మొత్తం 73,000 కోట్ల రూపాయల్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి కేటాయించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గంగా నది ప్రక్షాళనకి సంబంధించి. యమునా లాంటి ఉపనదుల్లో కనీస నీటి ప్రవాహం ఉండేలాగా చూడటం వల్ల గంగా నది ప్రక్షాళనకి బాటలు వేసేలాగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది అన్నట్లుగా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా డైరెక్టర్ జనరల్ చెప్పటం జరిగింది. ఇందులో మాట్లాడుతూ 2018లో విడుదల చేసినటువంటి పర్యావరణ సంబంధిత ఈ ఫ్లో నోటిఫికేషన్, దీంతో పాటు కొన్ని అంశాలని కూడా వివరించటం జరిగింది. ఇందులో భాగంగా గంగా నది పరివాహక ప్రాంతంలో 10 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు పెరిగేలాగా సమగ్ర తీర ప్రాంత యాజమాన్య ప్రణాళిక అన్నటువంటి దాన్ని రూపొందిస్తున్నాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇందులో భాగంగా అంటే కాలుష్య నివారణలో ఇవి దోహదం చేస్తాయి. ఈ నది ప్రక్షాళనకి అలాగే నిరంతర ప్రవాహానికి దోహదం చేస్తుంది. నది చుట్టూ ఉన్నటువంటి తరి భూములు కూడా ఈ ప్రాజెక్టులో కీలక భాగం అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంటే ఈ వరద ప్రాంత, పట్టణ ప్రాంత తరి భూములుగా వీటిని వర్గీకరిస్తాము. అలాగే ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టణ ప్రాంత తరి భూముల యొక్క నిర్వహణకి స్కూల్ ఫర్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అన్నటువంటి దాని భాగస్వామ్యంతో ఒక టూల్ కిట్ కూడా రూపొందిస్తాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. అలాగే వ్యవసాయ మంత్రిత్వ శాఖతో సమన్వయం అయ్యి గంగా నదీ తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాల్లో రైతుల ఆదాయం పెరిగేలాగా
సేంద్రియ సాగుని అలాగే వ్యవసాయక అటవీకరణని కూడా ప్రోత్సహిస్తాము. నదికి 5 కిలోమీటర్ల పరిధిలో రాబోయేటటువంటి 5 సంవత్సరాలలో 2 లక్షల హెక్టార్లలో ఈ ప్రణాళికని అమలు చేస్తాము. దీని ద్వారా గంగా నదీ తీరంలో 18 లక్షలకు పైగా రైతులు లబ్ధి పొందుతారు అన్నట్టుగా అంచనా అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నమామి గంగే ప్రోగ్రాం గురించి తెలపండి. నమామి గంగే ప్రోగ్రామ్ ఇది ఒక ఇంటిగ్రేటెడ్ కన్జర్వేషన్ మిషన్గా, అంటే ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా యూనియన్ గవర్నమెంట్ జూన్ 2014లో దీనిని లాంచ్ చేయటం జరిగింది. దీని ద్వారా మొత్తం 2 ఆబ్జెక్టివ్స్ని పెట్టుకున్నారు. అందులో ఒకటి వచ్చేసరికి ఈ గంగా రివర్లో పొల్యూషన్ అనేది తగ్గించాలి, రెండవది దీంట్లో కన్జర్వేషన్ మరియు రీజ్యూనేషన్ అనేది తీసుకురావాలి అన్నటువంటి 2 ఆబ్జెక్టివ్స్తో నమామి గంగే అన్నటువంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఇది ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అన్నటువంటిది ఉంది కదా, దీని కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజోనేషన్ అన్నటువంటి దాని కింద ఆపరేట్ అవుతుంది. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అన్నటువంటిది ఈ నమామి గంగే ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ కౌంటర్ పార్ట్ ఆర్గనైజేషన్స్ కూడా ఇందులో పాలు పంచుకుంటాయి. అంటే స్టేట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ గ్రూప్స్ అని పిలుస్తాము, స్టేట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ గ్రూప్స్ అన్నటువంటివి. అంతేకాకుండా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అన్నటువంటిది నేషనల్ గంగా కౌన్సిల్ని ఎప్పుడు సెటప్ చేశారు? 2016వ సంవత్సరంలో. దాని కింద ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి వింగ్గా ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అన్నటువంటిది పనిచేస్తుంది. ఇంతకుముందు ఏదైతే ఈ నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ అనేటటువంటిది ఉండేది, దానినే నేషనల్ గంగా కౌన్సిల్ అన్నట్టుగా మార్చడం జరిగింది, అంటే రీప్లేస్ చేశారనమాట. అలాగే ఈ నమామి గంగే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది సెంట్రల్లీ ఫండెడ్, అంటే మొత్తం సెంట్రల్ గవర్నమెంటే ఇవ్వటం జరుగుతుంది. నాన్ ల్యాప్సబుల్ కార్పస్ అనమాట. దాదాపు 288 ప్రాజెక్ట్స్ దీని కింద చేపట్టడం జరుగుతుంది. అయితే దీని కింద మొత్తం 8 మెయిన్ పిల్లర్స్గా చెప్తూ ఉంటారు. ఆ 8 మెయిన్ పిల్లర్స్ ఏంటి? ఒకటి వచ్చేసరికి సీవేజ్ ట్రీట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావటం, రెండవది రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేయటం, మూడవది రివర్ సర్ఫేస్ క్లీనింగ్ అనేది చేయటం, నాలుగవది బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయటం, ఐదవది అఫారెస్టేషన్ని తీసుకురావటం, ఆరవది పబ్లిక్ అవేర్నెస్ని క్రియేట్ చేయటం, ఏడవది ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ మానిటరింగ్ అనేది చేయటం, ఎనిమిదవది గంగా గ్రామ్ అన్నటువంటి కాన్సెప్ట్. ఈ 8 కూడా ఈ ప్రోగ్రామ్ కింద మెయిన్ పిల్లర్స్గా ఉన్నాయన్నమాట. గంగా రివర్ దీనికి సంబంధించినటువంటి హెడ్ వాటర్స్ని భాగీరథి అని కూడా పిలుస్తూ ఉంటాము. గంగా రివర్ అన్నటువంటిది గంగోత్రి గ్లేషియర్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. దాని తర్వాత దేవప్రయాగ్లో అలకనంద అన్నటువంటి రివర్ ఉత్తరాఖండ్లో దీనికి జాయిన్ అవుతుంది. అలాగే హరిద్వార్లో కూడా గంగా అన్నటువంటిది ఆ మౌంటైన్స్ నుంచి ప్లెయిన్స్లోకి రావటం జరుగుతుంది. అలాగే గంగా అన్నటువంటి దానికి చాలా ట్రిబ్యూటరీస్ అన్నటువంటివి హిమాలయాల్లో నుంచి వస్తూ ఉంటాయి. యమున అనేసి, గండక్ అనేసి, గాగ్రా, కోసి ఇలాంటివన్నీ కూడా ఈ గంగా రివర్లోకి రావటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అమెరికాకి చెందినటువంటి ప్రపంచ ప్రసిద్ధ కార్పొరేట్ సంస్థ అయినటువంటి ప్లగ్ అండ్ ప్లే టెక్ సెంటర్ అన్నటువంటిది భారతదేశంలో తమ యొక్క తొలి కేంద్రాన్ని ఓపెన్ చేయాలి అన్నట్టుగా నిర్ణయించుకుంది. డిసెంబర్ మొదటి వారంలో దీన్ని ప్రారంభిస్తాము అన్నట్టుగా ఆ సంస్థ చెప్పటం జరిగింది. ఇందులో వాహన, జీవశాస్త్రాలు, ఆర్థిక సాంకేతికత, ఆరోగ్య పరిరక్షణ, ఇంటర్నెట్ ఆధార సేవలు, విద్యుత్, మౌలిక వసతులు ఇలాంటి అన్ని రంగాల్లో నూతన ఆవిష్కరణలని అలాగే అంకురాల్ని ప్రోత్సహించడంతో పాటుగా ఆకర్షణీయ నగరాల అభివృద్ధి కోసం పనిచేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్లగ్ అండ్ ప్లేస్ టెక్ సెంటర్ భారతదేశంలో తమ యొక్క తొలి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతోంది? ఎక్కడ? హైదరాబాద్లో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పారిశ్రామిక యూనిట్లతో పాటు ఇతర అన్ని వ్యవస్థలు కూడా రోజువారీగా వినియోగించే విద్యుత్లో ఎంతో కొంత పునరుత్పాదకత అనేది సాధించాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త షరతుని తీసుకురాబోతోంది. దీనికి అనుగుణంగానే ఏదైతే ఇంధన సంరక్షణ చట్టం 2001 ఉందో దానికి సవరణల్ని ప్రతిపాదించింది. అంటే పరిశ్రమలు, భవనాలు, రవాణా రంగంలో పునరుత్పాదక ఇంధనానికి డిమాండ్ పెంచడం కోసం ఒక కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్టుగా కేంద్ర విద్యుత్ శాఖ చెప్పటం జరిగింది. అంటే ఒకవైపు విద్యుత్ అవసరాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి, ఇంకొక వైపు వాతావరణంలో విపరీతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటికి మధ్య సమతుల్యత అనేది తీసుకురావటం కోసం ఈ నూతన విధానాన్ని తీసుకొస్తున్నాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే మనం చూస్తే స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడానికి వీలుగా
అలాగే కర్బన ఉద్గారాల పొదుపు ధృవీకరణ పత్రాల్ని జారీ చేస్తాము అన్నట్టుగా ప్రకటించటం జరిగింది. అంటే పరిశ్రమలు కానీ ఇతర వ్యవస్థలు కానీ తాము వాడుతున్నటువంటి విద్యుత్లో కనిష్టంగా ఎంత మొత్తం పునరుత్పాదక ఇంధనం వాడాలి అన్నటువంటి అంశాన్ని ఈ సవరణ అనేటువంటిది నిర్దేశిస్తుంది. దీనివల్ల శిలాజ ఇంధన వినియోగం అనేది తగ్గి వాతావరణంలోకి కర్బన ఉద్గారాల విడుదల అనేది తగ్గుతుంది అన్నట్టుగా కేంద్ర విద్యుత్ శాఖ అభిప్రాయపడుతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇంధన సంరక్షణ చట్టం 2001 సవరణలో భాగంగా 2005 నాటి స్థాయితో పోలిస్తే కర్బన ఉద్గారాలని 2030 నాటికల్లా ఎంత మేర తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎంత మేర తగ్గించాలని 33 నుంచి 35% మేర తగ్గించాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్కి సంబంధించి. పర్యావరణానికి హాని చేసేటటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని ప్రజలు స్వచ్ఛందంగా ఆపివేయాలి అన్నట్టుగా ఏపీ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కోరింది. మనం చూస్తే వచ్చే ఏడాది జూలై 1వ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల మీద కేంద్ర ప్రభుత్వం నిషేధం అనేది విధించింది. దానిని అందరూ పాటించాలి, దానికోసం దశల వారీగా వాటిని వినియోగించటం మానేయాలి అన్నట్టుగా కోరటం జరిగింది. అయితే అందులో భాగంగా వాడకూడనివి ఏవి అన్నట్టుగా చూస్తే కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల నిబంధనల ప్రకారం అలంకరణల కోసం వాడేటటువంటి థర్మకోల్ కానీ, స్వీట్ బాక్సులు, ఆహ్వాన పత్రికలు, అలాగే సిగరెట్ ప్యాకింగ్లో వాడేటటువంటి ప్యాకింగ్ ఫిల్మ్లు, ప్లాస్టిక్ స్టిక్స్ ఉండేటటువంటి ఇయర్ బడ్స్, అలాగే బెలూన్లకు వాడేటటువంటి ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్, ఐస్ క్రీమ్ పుల్లలు, ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్లు, అలాగే చెంచాలు, ఇలా అంటే 100 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండేటటువంటి పీవీసీ ప్లాస్టిక్ బ్యానర్లు ఇవి ఏవి కూడా వాడకూడదు. వాటి బదులుగా సేంద్రియ పత్తిని, అలాగే వెదురు, చెక్క, మట్టి, పింగాణి, అలాగే ప్రకృతిలో కలిసిపోయేటటువంటి కంపోస్టబుల్ ప్లాస్టిక్స్తో చేసినటువంటి వస్తువుల్ని వాడటం మంచిది. అలాగే మట్టి పాత్రలు, పింగాణి పాత్రల్ని ఆహారం నిల్వ చేయటానికి వాడచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఒకసారి వాడి పడేసే వాటి మీద నిషేధం ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతోంది? ఎప్పటి నుంచి? 2022వ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి వీటి మీద నిషేధం అనేది రాబోతోంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి వృక్షాల పెరుగుదలని కొలిచే పరికరం ఏది? దానిని రూపొందించింది ఎవరు? వృక్షాల పెరుగుదలని కొలిచేటటువంటి పరికరం ఏది? క్రెస్కోగ్రాఫ్ అని పిలుస్తాము. దీనిని రూపొందించింది ఎవరు? జగదీష్ చంద్రబోస్. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసరికి మెట్రో రైల్ విత్ బెస్ట్ ప్యాసింజర్ సర్వీసెస్ అండ్ సాటిస్ఫాక్షన్ అవార్డుని ఏ మెట్రో సంస్థ అందుకుంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. All the very best and thank you very much.